రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి అప్పగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, ఈ రాకెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకోవాలని మంత్రి ఆదేశించారు. దోషులను చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అలకానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కి సంబంధించి కూడా ఇటు మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా సిఐడితో విచారణ జరిపించి ఆ దోషులు ఎవరైతే దోషిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా మరొకసారి ఇలాంటి ఘటన తెలంగాణలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా దామోదర రాజనరసింహ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే కిడ్నీ రాకెట్ కి సంబంధించి కూడా నిన్న నుండి ఈ ఎలకనంద హాస్పిటల్ కి సంబంధించి ఈ సంచలనంగా మారిన పరిస్థితుంది. అయితే ఈ రాకెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్ట ప్రకారం శిక్ష పడే అలా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా దామోదర రాజనరసింహ చెప్పిన పరిస్థితి. ఇప్పటికే కూడా ఇద్దరు అంటే డాక్టర్ అంటే ఇద్దరు కిడ్నీకి సంబంధించిన 55 లక్షలు 45 లక్షలు కూడా తీసుకున్న డాక్టర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ రాకెట్ లో ఈ కిడ్నీ రాకెట్ లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ ముఠాలో ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా అంటే ఏమైనా ఇంకా ఈ రాకెట్ సంబంధించి ఇంకేమైనా అంటే పూర్తి వివరాల కోసం ఇంకేమైనా వేరే ఏమన్నా ఇంకా చేశారా, పాల్పడ్డారా, ఇంకా అంశాలపై కూడా పూర్తిగా ఆరాధిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా సిఐడికి అప్పగించి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. తెలంగాణలో ఇలాంటి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరిగితే ఉపేక్షించలేదు, కఠిన చర్యలకు తీసుకోవడానికి కూడా ఎడకారం అంటూ కూడా దామోదర రాజనరసింహ చెప్పారు. ఈ క్రమంలో కూడా దోషుల్ని పట్టుకొని ఎవరు దోషులు పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ కూడా దామోదర రాజనరసింహ చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.